Aditya Degree Colleges, leading companies లో 10,000 plus placements with 13.5 lakhs highest package. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో రిటైర్డ్ ఇంజనీర్ హత్య కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి. మూడో భర్తతో ఎంజాయ్ చేసేందుకు డబ్బు కోసమే ఈ హత్య చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. 5 రోజుల క్రితమే రామారావు ఇంట్లో కేర్ టేకర్గా అనూష చేరింది. రామారావుని హత్య చేసి 90,000 రూపాయలతో పాటు విలువైన వస్తువులతో జంప్ అయిపోయింది. హత్య చేసిన అనంతరం ఎవరు గుర్తుపట్టకుండా చెన్నైలోని మెరీనా బీచ్లో చేతులకు టాటూలు వేయించుకుంది. మూడో భర్త ఉపేంద్ర కారణంగా హంతకులు దొరికిపోయారు. మారుదేశంలో శ్రీకాళహస్తికి ఆ దంపతులు వచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారం హంతకుల్ని పోలీసులు చాలా చాకచక్యంగా పట్టుకున్నటువంటి పరిస్థితి. విజయవాడ రిటైర్డ్ ఇంజనీరింగ్ రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. శ్రీకాళహస్తిలో ఈ హంతకులని పట్టుకున్నారు. ఈ కేసులో కొన్ని కీలకమైనటువంటి ముఖ్యమైన విషయాలు పోలీసులు వెల్లడించారు. రామారావు ఇంట్లో చేరిన 5 రోజుల క్రితమే అతన్ని అత్యంత దారుణంగా చంపేసింది కేర్ టేకర్. మూడో భర్త సాయంతో రామారావు కంట్లో కారం కొట్టి ముఖంపై దిండు పెట్టి అదిమి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం బీరువాలో దొరికిన 90,000 రూపాయలతో పాటు మరికొంత నగదును కూడా తీసుకెళ్లారు. అయితే హత్య అనంతరం తిరుపతి బస్సు ఎక్కి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. బస్సు ఆధారంగా పోలీసులు పట్టుకుంటారనే ఉద్దేశంతో హంతకులు అక్కడి నుంచి వెంటనే చెన్నైకి వెళ్ళిపోయారు. అక్కడ మెరీనా బీచ్కు వెళ్లారు. ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు బీచ్లో చేతులకు టాటూస్ వేసుకున్నారు, ముఖానికి మాస్క్ పెట్టుకున్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు. ఎవరు గుర్తుపట్టారనే ఉద్దేశంతో ఆ విధంగా వేషధారణ పూర్తిగా మార్చేశారు. అయితే హత్య చేసిన అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో వారిని పట్టుకోవడం కొంచెం కష్టంగా మారింది. అయితే రామారావును హత్య చేసిన తర్వాత అనూష తన భర్త ఉపేంద్ర రెడ్డితో కలిసి తిరుపతి బస్సు ఎక్కి వెళ్ళిపోయినట్టుగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గుర్తించారు. తమను ఎలాగైనా పోలీసులు గుర్తిస్తారని అనూష పసిగట్టింది. తిరుపతి నుంచి చెన్నై వెళ్ళిపోయారు. బస్సులో చెన్నై వెళుతున్న సమయంలోనే వేరే మహిళ ఫోన్ ద్వారా తన బంధువులకు కాల్ చేసి తన వివరాలు అడగటానికి పోలీసులు వస్తారు. వాళ్ళకి ఎలాంటి సమాచారం ఇవ్వద్దు అని ముందుగానే జాగ్రత్త పడింది. చెన్నై చేరుకున్నటువంటి అనూష, ఉపేంద్ర మెరీనా బీచ్లో చేతులకు టాటూ వేయించుకున్నారు. ఎవరు గుర్తుపట్టకుండా తమ వేషధారణ పూర్తిగా మార్చేశారు. మాస్కులు పెట్టుకున్నారు, కళ్ళద్దాలు పెట్టుకున్నారు. పూర్తిగా అక్కడ వేషాలు మార్చేసుకుని తిరుగుతూ వెంటనే శ్రీకాళహస్తికి వెళ్ళారు. నిందితురాలు మూడో భర్త ఉపేంద్ర రెడ్డికి దైవభక్తి కొంచెం ఎక్కువని పోలీసులు సమాచారం సేకరించారు. తరచుగా శ్రీకాళహస్తి వెళ్తూ ఉంటాడని చెప్తున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో దర్శనం చేసుకునేందుకు ఓ మొబైల్ షాపులో సిమ్ కార్డును కొన్నారు. దాని ఆధారంగా పోలీసులు వాళ్ళను పట్టుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే అనూష, ఉపేంద్ర వేషధారణ మార్చి శ్రీకాళహస్తికి వచ్చారు. వెంటనే పోలీసులు అలర్ట్ అయ్యారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అనూషను, ఉపేంద్రను తమ స్టైల్లో విచారిస్తే పక్కా ప్లాన్తోనే ఈ హత్య చేసి డబ్బు, విలువైన పేపర్లతో పారిపోయినట్టుగా తెలుస్తోంది. 1 కోటి రూపాయలు విలువ చేసే ఆ ఆస్తి పత్రాలు ఏవైతే ఇంట్లో ఉన్నాయో అవి కూడా దొంగిలించినట్టుగా తెలుస్తోంది. 90,000 రూపాయల నగదుతో పాటు బంగారు ఆభరణాలతో పాటు ఈ విధమైన కొన్ని కీలకమైన పత్రాలను కూడా స్వాధీనపరుచుకుని వెళ్ళినట్టుగా తెలుస్తుంది. విజువల్స్లో మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు. అనూష, మూడో భర్త ఉపేంద్ర రెడ్డి ఇద్దరు కలిసి ఏ విధంగా పారిపోతున్నారో, బ్యాగులు, లగేజీలు పట్టుకుని ఏ విధంగా వెళ్తున్నారో బస్ స్టాండ్లో అక్కడ రికార్డ్ అయినటువంటి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయిన దృశ్యాలు స్క్రీన్ మీద చాలా స్పష్టంగా మనం చూడొచ్చు. విజయవాడలో ఎన్టీఆర్ నగర్లో ఆ కాలనీలో యజమానిని చంపేసి కేవలం 3 రోజుల వ్యవధిలో అక్కడ పనిలో జాయిన్ అయిన తర్వాత డబ్బుంది, ఆ ఇంట్లో పెద్ద మొత్తంలో డబ్బు, నగలు ఉన్నాయని గ్రహించి ఎలాగైనా రామారావును చంపేసి, ఆ ఇంటి యజమానిని చంపేసి అక్కడి నుంచి ఆ డబ్బుతో పరారైపోవాలి, మూడో భర్త ఉపేంద్ర రెడ్డితో కలిసి వెళ్ళిపోవాలని చెప్పి ముందే ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాను ప్రకారం డబ్బు కొట్టేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ముందుగా తిరుపతికి వెళ్ళారు. తిరుపతికి వెళ్ళి బస్సులో తిరుపతికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ చెన్నై మెరీనా బీచ్కి వెళ్ళారు. తమను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండటం కోసం అక్కడ చేతులకు టాటూలు వేయించుకున్నారు, మాస్కులు పెట్టుకున్నారు, కళ్ళద్దాలు పెట్టుకున్నారు. తమను ఆ వేషధారణ పూర్తిగా మార్చివేసి అక్కడి నుంచి నేరుగా శ్రీకాళహస్తికి పయనమైనటువంటి పరిస్థితి ఉంది. అయితే వెళ్తూ వెళ్తూ ఆ బస్సులో మిగతా మహిళా ప్రయాణికులు ఉన్నారు కదా, ఆ మహిళల దగ్గర నుంచి ఫోన్లు తీసుకుని వాళ్ళ ఫోన్ నుంచి
డైరెక్ట్గా తమ బంధువులకి, తమ ఇంటి దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఫోన్లు చేసేశారు. మా కోసం ఎవరైనా వస్తారేమో, మా గురించిన సమాచారం అడుగుతారేమో, ఏమీ చెప్పొద్దు, మాకు తెలియదు, ఆమె ఎవరో కూడా మాకు సంబంధం లేదు, ఇలాంటి సమాధానాలే మీరు చెప్పండి, ఎవరు అడిగినా సరే ముందుగా ఒక ప్లాన్ ప్రకారం ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు, బంధువులు అందరికీ ఈ సమాచారం పంపించేసింది. ఆ తర్వాత ఫోన్లన్నీ కూడా తమవి స్విచ్ ఆఫ్ చేసి వెంటనే శ్రీకాళహస్తికి వెళ్ళారు. అయితే ఈ మూడో భర్త ఉపేందర్ రెడ్డి సమాచారం లాగే ప్రయత్నం చేశారు పోలీసులు. ఇతను శివభక్తుడిగా తెలుస్తోంది, తరచుగా శ్రీకాళహస్తి వెళ్తాడని తెలుస్తుంది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేసి శ్రీకాళహస్తిలో మకాం వేశారు. కొన్ని పోలీసు బృందాలు అక్కడ ముందుగానే అలర్ట్ అయిపోయి అక్కడ స్థానిక పోలీసు యంత్రాంగం కూడా కొంత సమాచారం ఇచ్చి అక్కడ మొబైల్ షాప్స్లో కూడా, ఎందుకంటే వీళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు కాబట్టి శ్రీకాళహస్తికి రెగ్యులర్గా వెళ్తారు కాబట్టి అక్కడికే వస్తారని చెప్పి పోలీసులు భావించారు. అక్కడ సెల్ ఫోన్స్ దగ్గర కొత్త సిమ్ములు ఎవరైతే తీసుకున్నారో అది ఆ షాపులను కూడా అలర్ట్ చేశారు. సో ఉపేంద్ర రెడ్డి పేరుతో, అనూష పేరుతో ఎవరైనా సిమ్ కార్డులు తీసుకుంటున్నారా, అడ్రస్ ప్రూఫ్లు ఇచ్చి, ఈ సమాచారం కూడా పోలీసులు సేకరించారు. పోలీసులు అనుకున్నట్టుగానే చాలా చాకచక్యంగా, పకడ్బందీగా వాళ్లను పట్టుకున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు వాళ్ళని విచారిస్తుంటే భయంకరమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. ఈ అనూష, ఈ కిలాడి లేడీ ఎవరైతే ఉన్నారో ఈమెకు 3 పెళ్లిళ్ళు అయ్యాయి. ముందుగా ఖమ్మం జిల్లా వ్యక్తిని పెళ్లి చేసుకుంది, ఆ తర్వాత సిద్దిపేటకు సంబంధించిన మరొక వ్యక్తిని పెళ్లి చేసుకుంది, మళ్ళీ ఖమ్మం జిల్లా నారాయణపురానికి సంబంధించినటువంటి ఉపేంద్ర రెడ్డితో పెళ్లి చేసుకుంది. మొదటి 2 ఎవరైతే పెళ్ళిళ్ళు అయిన తర్వాత భర్తలు ఉన్నారో వాళ్ళని కావాలని వదిలించుకుంది. ఎక్కువ డబ్బుకు ఆశపడి, ఎక్కువ డబ్బు కావాలి, ఎంజాయ్ చేయాలి, ఇదే ఉద్దేశంతో అక్కడ ఈ విధంగా దొంగతనాలు చేయటం పరిపాటిగా మారుకున్న పరిస్థితి ఉంది. చాలా చోట్ల ఇదే విధంగా దొంగతనాలకు పాల్పడినటువంటి కేసులు ఈమె మీద ఉన్నాయని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఈ మూడో భర్తతో అయినా ఫుల్గా సెటిల్ అయిపోవాలి, పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి, పెద్ద మొత్తంలో నగలతో ఉడాయిస్తే, కొన్ని కీలకమైనటువంటి పత్రాలతో ఉడాయిస్తే మనం ఎక్కువగా డబ్బు గెయిన్ చేయొచ్చు, ఆ డబ్బుతో మనం హ్యాపీగా ఉండొచ్చు, మనం కాపురం సజావుగా సాగుతుంది, మనం ఇంకా రాబోయే భవిష్యత్తులో పూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు అన్న కారణంతో ఈ విధంగా యజమాని రామారావు ఎవరైతే ఉన్నారో విజయవాడ ఎన్టీఆర్ నగర్లో, అక్కడ ఆ కాలనీలో ఎవరైతే డబ్బు కలిగిన వ్యక్తులు ఉంటారో, ఎవరైతే ఏ ఇంట్లో అయితే బాగా డబ్బులు ఉంటాయో, ఎక్కడ మనం దొంగతనం చేస్తే ఈజీగా ఎస్కేప్ కావచ్చో, ఇది ఒక ప్లాన్ ప్రకారం, పకడ్బందీ ప్రకారం అనూష కథ నడిపించినట్టుగా తెలుస్తుంది. అక్కడ పనిలోకి జాయిన్ అయినటువంటి కొద్ది రోజుల్లోనే, కేవలం వారం రోజులు కూడా సమయం లేదు, వారం రోజుల్లోనే మంచిగా నటించి ఎక్కడ డబ్బులుంటే, ఎక్కడ నగదు ఉంటుంది, ఇవన్నీ కూడా కనిపెట్టేసి మూడో భర్త ఉపేంద్ర రెడ్డికి సమాచారం ఇచ్చి, ఈ ఇల్లు మనకు కరెక్ట్గా ఉంది, నేను ఆల్రెడీ పనిలో జాయిన్ అయిపోయాను, ఇప్పుడు ఒక అర్ధరాత్రి మనం అనుకున్న ప్లాన్ వర్కౌట్ చేయొచ్చని భావించి అనూష అర్ధరాత్రి సమయంలో ఇంటి వెనకాల డోరు ఓపెన్ చేసి రాత్రి 1 గంట సమయంలో తన మూడో భర్త ఉపేంద్ర రెడ్డిని లోపలికి రమ్మని చెప్పింది. వచ్చిన తర్వాత ఎవరైతే ఇక్కడ యజమాని రామారావు ఉన్నాడు, తను పడుకున్నాడు. ఆ భోజనంలో కూడా మత్తు మందు కలిపింది అనూష. అతను మత్తులోకి జారుకున్న తర్వాత ఆ ఉపేంద్ర రెడ్డి, అనూష ఇద్దరు కలిసి దిండుతో గట్టిగా అదిమి, ముఖం మీద దిండును అదిమి ఊపిరాడకుండా చేసి దారుణంగా చంపేశారు. ఆ తర్వాత అతని మీద కారం చల్లారు. ఇంట్లో చాలా ప్రాంతాల్లో మళ్ళీ పోలీసులకి ఎక్కడా కూడా క్లూస్ దొరకకుండా ఉండేందుకు కారం చల్లినటువంటి పరిస్థితి ఉంది. కాళ్ళల్లో కారం కూడా కొట్టారు ఆ యజమానికి. ఆ తర్వాత అతని తల్లి 90 సంవత్సరాలు మహిళ, ఆమె లేవలేని పరిస్థితి ఉంటుంది. అసలు ఆమెను చూసుకోవటానికి అనూషను యజమాని ఇంట్లో పెట్టుకున్నాడు, కేర్ టేకర్గా పెట్టుకున్నాడు. సో ఆమె వేరే గదిలో ఉన్నారు. అయితే ఇక్కడ యజమానిని చంపిన తర్వాత ఆ 90 సంవత్సరాలటువంటి మహిళ, ఈ యజమాని తల్లి ఎవరైతే ఉన్నారో ఆమెకు అనుమానం వచ్చింది. ఏంటి లైట్స్ అన్నీ వేసి ఉన్నాయి, ఈమె కేర్ టేకర్ అనూష ఎటుపోయింది, పిలిస్తే పలకట్లేదని చూసి కొడుకు ఉన్నటువంటి గదిలోకి వచ్చి చూస్తే విగత జీవిగా పడిపోయి ఉన్నాడు. వెంటనే చుట్టుపక్కల వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు పోలీసులకు ఫోన్ చేస్తే డబ్బుతో ఉడాయించింది. నటించి ఇక్కడ బీరువాలో ఉన్న నగదు, డబ్బు అంతా కూడా తీసుకుని వెళ్ళిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు. పోలీసు అధికారులు వీళ్ళని పట్టుకున్న తర్వాత ఏం మాట్లాడారో ఒక్కసారి చూద్దాం. పల్లె బ్రహ్మంగా వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయన్న ఆలోచనతోటి, ఒక దురుద్దేశంతో, దుర్బుద్ధితోటి ఈవిడ ఒక వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డి అని చెప్పేసి, అతనిది నారాయణపురం కాలనీ, నారాయణపురం విలేజ్, తెల్లాడ మండలం, ఖమ్మం జిల్లా. అతను ఈవిడికి మోజా యాప్లో పరిచయం అయ్యి వీళ్ళిద్దరు లవ్ చేసుకోవడం జరిగింది. వీళ్ళిద్దరు కూడా కాళహస్తి వెళ్ళి, కాళహస్తి దగ్గర పక్కన మెయిన్ టెంపుల్ గారం పక్క టెంపుల్లో మ్యారేజ్ చేసుకున్నారు.
అలా ఇతన్ని కారు చేసుకున్న తర్వాత ఈ మన తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఈ అన్నా క్యాంటీన్ దగ్గరలో ఒక ఇల్లు అద్దెకి తీసుకొని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. తర్వాత ఈ సంఘటన అంతా చూసిన తర్వాత వాళ్ళకి అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో వీళ్ళు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైటు 10:10 టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, తర్వాత ఈ నైట్ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆ అన్నమ్మాయి మళ్ళీ ఈ పల్లెం మంగాన అమ్మాయి కింద దిగి గేట్కి తాళం తీసి ఇతన్ని పైకి తీసుకెళ్ళి ముందు మెయిన్ డోర్ నుంచి వెనక డోర్ నుంచి లోపలికి వచ్చేసి అతను బెడ్రూమ్లో పడుకుని ఉంటే, తల్లి ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంది, ఇతను ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంటే వీళ్ళు బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో అతన్ని చంపి ఆ డబ్బులు దొంగిలించడం జరిగింది. ఆ చంపడం కూడా ఎలా అంటే ఇతను ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు. ఆ కారం కూడా ఇంటికాడ నుంచి అక్కడ ములకపాటి నుంచి కారం తెచ్చుకోవడం జరిగింది. దాని తర్వాత ఇద్దరు కలిసి వచ్చిన తర్వాత ఈ కారం జల్లిన తర్వాత వస్తే అతను నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండుంటే ఆ దిండుతో ఒత్తడంతో చనిపోయాడు.